ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 126 అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోట నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ యొక్క చెప్పబడిన ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడాలని అందరూ ఆశపడతాం కదండి. మనం కల కనిన వారి వలె ఉండాలి, మన నోట నిండా నవ్వు ఉండాలి, మన నాలుక ఆనంద గానములతో నిండి ఉండాలి. ఇది ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు. మన నాలుక నిండా ఆనంద గానం ఉండాలి, ఆనంద గానముతో నిండి ఉండాలి, మన నోట నిండా నవ్వు ఉండాలి. ఇవన్నీ ఆశపడుతూ ఉంటాం. కానీ ఈ ఆశలు నెరవేర్చబడాలి, జనులందరూ దేవుడు వీరి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు అని జనులందరూ చెప్పుకుంటే సంతోషించాలి అని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు. ఆశపడడంలో తప్పులేదు. కానీ ఈ ఆశ నెరవేర్చబడాలి అంటే మనమేం చేయాలి అంటే, మీరు ఆఖరి వచనంలో చూసినట్లయితే అదే 126వ కీర్తన 5-6 వచనాలు చదివితే, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. మనం కన్నీళ్లు విడుస్తూ దేవుని యొద్ద ప్రార్థన అనే విత్తనాన్ని వేయాలి. మనం ప్రార్థన అనే విత్తనాన్ని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తే దేవుడు సంతోష గానముతో పనులు మోసుకొని పంట కోసేవారిగా దేవుడు మనల్ని ఉంచుతాడండి. ఊరికే సంతోషం ఆశీర్వాదం త్వరగా వచ్చేస్తాయంటే కాదు, దాని వెనకాల మనం ప్రార్థన చేయాలి. నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబడాలి అంటే నువ్వు గొప్పగా దేవుని యొద్ద ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రార్థిస్తే నీ నోట నిండా నవ్వును ఉంచుతాడు. ప్రార్థిస్తే నీ నాలుక ఆనందగానం చేసేలా దేవుడు చేస్తాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎటువంటి ఆశలు కలిగి ఉన్నప్పటికీ, ఎటువంటి కలలు కలిగి ఉన్నప్పటికీ, గొప్ప వాగ్దానాలు స్వతంత్రించుకోవాలన్న ఉద్దేశం కలిగి ఉన్నప్పటికీ నువ్వు చేయాల్సిన కార్యం ఏంటి అంటే, కన్నీళ్లతో దేవుని యొద్ద ప్రార్థన అనే విత్తనాన్ని వేయి. నువ్వు కన్నీళ్లతో దేవుని యొద్ద ప్రార్థిస్తే దేవుడు సంతోష గానముతో నువ్వు పంట కోసే ధన్యత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం దేవుని యొద్ద కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉందాం. తద్వారా దేవుడిచ్చే సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని కలకనిన వారి వలె ఉండే అనుభవాన్ని పొందుకోవడానికి ప్రయత్నిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమెన్.